పూట పైనుంచి చూస్తే చాలా బాగుంటుందంట కదా. తను మళ్ళీ మళ్ళీ అదే అడుగుతుండేసరికి రాత్రిపూట పైనుంచి దూకి ఆ మహిళ గురించి తనకి చెప్పేశాను. పిచ్చి చంద్ర, దయ్యాలు గియాలు ఏముండవు. కావాలని నన్ను భయపెడదాం అనుకుంటున్నావు కదా. ఒకవేళ ఉంటే నిజంగా నాకు చూపించు. ఇదే నా ఫ్రెండ్ ఎవడైనా అబ్బాయి అడుగుంటే ఖచ్చితంగా రాత్రి తీసుకొచ్చి 70mm స్క్రీన్లో మేడం గారి సినిమా మొత్తం చూయించేవాడిని. పాపం అమ్మాయి కదా, అందుకని నవ్వి వదిలేశాను. లేదు మాధవి, యజమాని ఒట్టేయించుకున్నాడు. అయినా ఈ రూల్ గురించి నీకు తెలుసుగా అంటే అదేం కాదులే, భయం అని చెప్పచ్చుగా అని కుంటిగా నవ్వి ఊరుకునేది. అలా 5వ రోజు రాత్రి కూడా అవే శబ్దాలు. ఇక 6వ రోజు కూడా ఉదయాన్నే వచ్చింది. అలా సాయంత్రం దాకా మాట్లాడింది. క్లోజ్ చేయకు చంద్ర. ఈరోజు రాత్రి ఒకసారి పైకెళ్దాం. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? నేను కుదరదని చెప్పాను కదా. అయినా 3 రోజుల నుంచి చూస్తున్నా, ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. మీ ఫామ్ దగ్గర వాళ్ళు నిన్నేం అనరా అని అడిగాను. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యానా? నా ముఖానికి అలాంటి అమ్మాయి మాట్లాడడమే ఎక్కువ. అలా ఆ రోజు రాత్రి షెడ్యూల్లో నిద్ర కూడా పట్టలేదు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో గేట్ ఎక్కి లోపలికి దూకిన శబ్దం వినిపించింది. టార్చ్ పట్టుకొని గేటు దగ్గరికి వెళ్ళాను. గేటు బయట చూస్తే ఎవరివో అడుగుజాడలు ఉన్నాయి. టార్చ్ తీసుకొని బిల్డింగ్ వైపు తిప్పుతూ చూస్తున్నా. ఏం కనిపించలేదు. అయినా ఈ టైం కల్లా ఆ మహిళ కనిపించాలి కదా. కానీ ఏం లేదేంటి? మాధవి వచ్చిన వేళ విశేషమా, లేక నిజంగానే తను అన్నట్లు ఊహించుకుంటున్నానా? అలా ఆలోచిస్తున్నానో లేదో ఆ లోపల నుంచి ఏవో భయంకరమైన అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంతలో దాంతో నాకు అర్థమైంది, ఆ గోడ ఆ గేటు అవే నన్ను కాపాడుతున్నాయి. ఎప్పట్లాగే షెడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి పాటలు పెట్టు